సరిగ్గా కూర్చోలేరు, నిలబడలేరు, నడవనూ లేరు. ఇది ఓ పేద కుటుంబానికి పిల్లల రూపంలో దేవుడిచ్చిన శాపం. బుడిబుడి అడుగులు వేస్తూ పెరుగుతున్న క్రమంలో రికెట్స్ అనే మాయదారి రోగం ఆ ఆడపిల్లలను కాటేసింది. 20 ఏళ్లుగా నిండినా ఇంకా పసిపాపలుగానే మిగిలిన తమ పిల్లలను చూస్తూ ఏడ్చి ఏడ్చి తల్లిదండ్రుల కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. గుండెను బరివెక్కించే ఈ వాస్తవ కథ ఎవరిదో, ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం. నిఖిత, నితిష అందరు చిన్నారుల్లాగానే బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేసి అమ్మా నాన్నల కంటి పాపలుగా కలల రూపాలుగా పెరిగే క్రమంలో అనుకోని ఓ మాయదారి రోగం రికెట్స్ రూపంలో ఆ అడుగులను కబలించి వేసింది. శరీర ఎదుగుదలను ఆపేసి కాళ్ళు చేతులను అచేతనంగా మార్చేసింది. దీంతో వీరు నడవలేరు, నిలబడలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, చేతులు కొంచెం కదిలించగలిగినా పట్టు తక్కువ. దీంతో స్వంతంగా తినలేరు. ఎవరో ఒకరు నిరంతరం వెన్నంటి ఉంటేనే వీళ్ళ జీవితం ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈమె 21 సంవత్సరాలు ఉంటుంది మేడం, ఈమె 20 సంవత్సరాలు ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు అందరిలాగానే మంచిగానే ఉండే. చిన్నప్పుడు 2 ఏళ్ల వరకు మంచిగా ఉన్నారు, మంచిగానే ఉండే. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఈ చెస్ట్, ఈ బొక్కలు ఎక్కువై, ఇవన్నీ ఎక్కువై, వాళ్ళు ఏజ్ ఎక్కువైనా కొద్దీ బరువు మీద పడి ఏం చేసుకోలేకుండా అయిపోతుండ్రు. స్కూల్కి వెళ్ళిండ్రు, ఒక 4th క్లాస్ వరకు వెళ్ళిండ్రు, మంచిగానే వెళ్ళొచ్చేది. తర్వాత ఇక మొత్తం మేమే చేసుకోవాలి. అసలు ఏది లేదు, మాకు నిల్వ నీడ లేదు, చెప్పులు కుట్టుకుంటాం మేము, ఏం లేదు జీవనాధారం. వాళ్ళతోని వాళ్ళని ఇబ్బంది అయిపోతుంది. 20 ఏళ్ళ నుంచి ఇదే చేసుడు, ఇదే చేసుకుంటానే. నేను లేకుంటే వాళ్ళకి వెళ్ళదు. పిల్లలకు తల్లి లేకుండా ఇక ఎక్కడికి వెళ్ళేది లేదు. మేనరికం అని అంటారు కదా, దేనివల్ల అని అంటారు కదా, అట్లా కూడా కాదు. మేము దూరం చుట్టంలోనే చేసుకున్నాము. ఇంకోటి వీళ్ళు పుట్టినప్పుడు మంచిగా పాప మంచిగా అందరూ క్యూట్గా మంచిగా ఉండేది. 1-2 ఇయర్స్ అయినాక 1 ఇయర్ అయినాక మ్యారేజ్లో తెలిసింది. ఇక్కడ చెస్ట్ ఎత్తు కావడం వల్ల అరే ఏంది మీ పాపకి ఎత్తు అయింది ఇడా అది అని చుట్టాలు చూస్తారు కదా, వాళ్ళు చెప్పారు. అప్పటి వరకు అనుకోలేదు మేము. ఆ 1 ఇయర్ లోపల ఈ పాప కూడా కడుపులో ఉంది. అయితే మేము ఇలాంటివి అనుకోలేదు. ఇట్లనే ఇక ఎట్లయితే దేవుడు ఇచ్చినట్టు అని మేము అనుకున్నాం. ఇక అనుకొని ఇక వీళ్ళకు చూసుకోవడం, వీళ్ళు అలసిపోవడం, ఇక కొంచెం వీక్నెస్గా ఉండడం అదంతా జరిగింది. మధ్యలో జరిగితే ఇక వాళ్ళని హాస్పిటల్లో తిప్పడం అప్పటి నుంచే స్టార్ట్ చేసినాం. ఏం స్టార్ట్ చేసినా కూడా వీళ్ళు పోగానే ఈడనొస్తున్నాయి, ఈడ కాళ్ళు వస్తున్నాయి అవి అన్నప్పుడల్లా మేము వెహికల్ తీసుకొని పోవడము, వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడము, ఆడ బ్లడ్ గ్రూప్లు అవన్నీ ఇవ్వడము. ఏది ఉండకుండా ఏది ఉండదు ఆడ ఎంత చేసినా కూడా. మేడం రికెట్స్ అని చెప్పారు హాస్పిటల్లో. వీళ్ళు రికెట్స్ ఇక వీళ్ళకు ఇంతే ఉంటుంది, వీళ్ళు ఇట్లనే ఎదుగుదల కూడా తక్కువ వీళ్ళకు అని చెప్పారు మేడం. ఇక మేము అనుకున్నాం హాస్పిటల్లో చూపించుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ దేనివల్ల అనేది మాకు కూడా అంత వీళ్ళు చిన్నప్పటి నుంచి చేతులు కాళ్ళు వంకర ఇవన్నీ అయినాయి. అప్పుడు ఇదంతా ఇట్లనే ఇక వీళ్ళు ఇట్లనే ఉంటుంది. ఇక ఈ చేతులు, ఈ కాళ్ళు డి తక్కువ ఉందని అది ఇవన్నీ ఇట్లా ఈమె ఇట్లా ఇవన్నీ వీళ్ళకి పట్టు ఉండదు. నల్గొండ జిల్లా మాల్కి చెందిన శ్రీనివాస్, అనితల పిల్లలు ఈ నిఖిత, నితిష. చెప్పులు కుట్టి ఆ చెప్పులు అమ్మడం ద్వారా బతికే శ్రీనివాస్ పిల్లల కోసం ఉన్నదంతా దారపోసి తిప్పని ఆస్పత్రి లేదు. చివరకు కటిక బీద స్థితికి చేరిపోయారు. ఓ పక్క చెట్టంతా ఎదిగి అమ్మా నాన్నలకు ఆసరాగా నిలవాల్సిన పిల్లలు ఇలా అయిపోయారనే బాధ, మరో పక్క బతుకులకు ఆధారం లేక నిత్యం బాధను దిగమింగుకుంటూ బతుకుతున్నాడు. ఇలాంటి పిల్లలతో మా ఇంట్లో వద్దు, ఖాళీ చేయమనే ఇంటి ఓనర్లతో మాటలు పడుతూ అవమానాలను ఎదుర్కొంటూ పిల్లలకు ధైర్యం చెప్తూ బతుకుబండిని ముందుకు లాగుతున్నాడు. అయితే వీళ్ళు మొత్తం ఇట్లనే వీళ్ళు ఏడికి పోయినా కూడా ఏడికన్నా చుట్టాల దగ్గర పోయినా కూడా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వీళ్ళ లెక్క ఉన్న లేజా చూసి హేళన చేయడం అవన్నిట్లో జరుగుతూనే ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా వీళ్ళని ధైర్యంగా చెప్పుకుంటుండేది. మేము ఏమనుకున్నామ్మా, ఏం కాదు, మంచిగా ఉండదు పిల్లలతో అది మేము కూడా అనుకుంటుండేది. కానీ ఎంతైనా వాళ్ళ దగ్గర పోనీకి వీళ్ళు నామోషాయి మళ్ళీ ఇంటికాడనే ఉంటారు. ఇక వీళ్ళు బయటికి వెళ్తలేరు. ఇక వాళ్ళ చుట్టాల దానిలో కూడా పెళ్ళిళ్ళలో ఎక్కడికన్నా పోయినా కూడా హేళన లెక్క చూస్తారు.
ఏమన్నా ఉన్నా కూడా బయటి లెక్క పిల్లల లెక్క 18-20 సంవత్సరాల పిల్లల లెక్క లంగా వేసుకొని తిరిగేటోళ్ళు లెక్క వీళ్ళు ఉండాలి. ఆ టైంలో వీళ్ళు ఇట్లనే కుర్చీకే పరిమితం అయితే 2 ఇయర్స్ లెక్క ఉంటారు వీళ్ళు. ఇక గట్లనే ఇక మా పరిస్థితి ఇక్కడ వరకు ఈ టైం వరకు ఇట్లా గడిచిపోతుంది మేడం. ఏడికి పోయేటట్టు కూడా లేదు. మేము ఎవరికన్నా చుట్టాల దగ్గరికి పోదామన్నా కూడా వాళ్ళ పరిస్థితిని వీళ్ళని ఎత్తుకొని మేము పోలేము. బస్సులల్లో పోదామనుకున్నా కూడా బస్సులలో వీళ్ళకి తిప్పలేము మేము. మా పరిస్థితి ఆర్థికంగా చాలా ఒక 20-30 లక్షల రూపాయలు వీళ్ళకి పెట్టినాం ఆల్రెడీ. ఎప్పుడైనా ఏమన్నా నొప్పి గీడని వస్తుంది అనగానే ఇక వీళ్ళు తట్టుకోకపోతున్నాను మేము మస్తు బాధపడేది. డైరెక్ట్ హైదరాబాద్ తీసుకుపోయేది, దిల్షునార్ తీసుకుపోయేది, అన్నీ మొత్తం టోటల్గా సిటీ మొత్తం వీళ్ళని హాస్పిటల్లో తిప్పినాం. లాస్ట్కు గాంధీ హాస్పిటల్లో కిరాయి లేకపోయినా కూడా పోయి వచ్చినాం మేడం. అట్లా 20 ఇయర్స్ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. తింటానికి కూడా లేదు. కిరాయిలలో ఒకసారి ఉన్నాం మేడం, వాళ్ళు వెళ్ళిపో అని చెప్పారు మాకు. అయితే వెళ్ళిపోయినాం మేము. కిరాయిలలో కూడా చాలా వెళ్ళిపోయినాం మేము. ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటారు కదా మేడం, ఏంటిది అసహాయించుకున్నారు. అట్లా కూడా పోయినాం మేడం మేము బయటికి. వేరే ఆదుకునేటోళ్ళు లేరు మేడం. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. పరిస్థితి అట్లుంది మాకు. తల్లి పోషించేది కూడా తల్లి చాలా కష్టపడుతుంది ఆమె. ఇప్పుడు ఈ నుంచి 10-20 మెట్లు దిగాలి మేడం బాత్రూమ్ పోవాలంటే. మళ్ళా పైకి ఎక్కాలి. మేము ఉండం, ఒక్కోసారి బయటికి పోతాం ఏదైనా పని ఉంటే. వీళ్ళు బాత్రూమ్ కూడా మధ్యలోనే పోతారు. ఒక్కోసారి మెట్లు దిగలేరు, మెట్లు ఎక్కలేరు. అంత పరిస్థితి ఉంది. బ్రతుకు తెరువు కూడా ఇప్పుడు ఇట్లా ఉన్నాం అంతే చూడడానికి. కానీ లోపల మస్తు బాధ ఉంది, చెప్పలేని పరిస్థితి ఉన్నాం. ఎవరు ఆర్థికంగా సహాయం చేస్తే మేము సాయం గురించే చూస్తున్నాం మేడం. ఎవరైనా చేస్తే పిల్లలు ఇంకా బాగుపడతారని. ఏదో కళ్ళ ముంగట చంపుకోలేం కదా మేడం పిల్లల్ని. మాకు లేకపోయినా కానీ పిల్లలని మంచిగా ఉండాలని చూస్తున్నాం మేడం. ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు రేవంత్ రెడ్డి గారైనా సరే, ముఖ్యమంత్రి గారు మా ఉంచి దయ ఉంచి పిల్లలకు, మా ఎమ్మెల్యే బాలనాయక్ గారైనా ఏమైనా తక్షణం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. మా పాపకి ఏదన్నా చిన్నపాటి జాబ్ లెక్క ఏదన్నా ఒకటి ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో ఆమె బాగుపడుతుంది. ఇంటి నుంచి వెళ్ళి వర్క్ చేసుకోవడం. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, అసలు ఏం చేసుకోలేరు. తినడం కూడా తినిపిస్తేనే తింటారు అంతే. ఇక వాళ్ళు ఏం చేసుకోలేరు. వాళ్ళ భవిష్యత్ ఏందో ఏం చేపిస్తారో మీరే చెయ్యాలి. ఏదన్నా దారి మీరే చెప్పాలి. వీళ్ళకు తిప్పి హాస్పిటల్లో తిప్పి అదైపోయినాం మేము. ఇప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఇబ్బందే ఉంది, చాలా ఇబ్బంది ఉంది. 20 ఏళ్ళు ఇప్పుడు మంచిగా ఉంటే మంచి జాబ్ హోల్డర్స్ అట్లా ఉంటుండే. మేం బొమ్మలం కాదు, మనుషులం కాదు, ఏలియన్స్ మీ కాదు. కానీ మేం ఇంటి నుండి బయటికి పోతే మమ్ములను ఇదే కోణంలో చూస్తుంటారు. కానీ ఇలా ఉండడం మేం చేసిన నేరమా? మేము ఎందుకు అనుభవించాలి ఈ శిక్ష? వింత మనుషులుగా గెలిచేసే చూపులతో గడప దాటాలంటేనే భయపడిపోతున్నాం. నిత్యం 4 గోడల మధ్యన ఇంట్లోనే ఉండిపోతుండటంతో కబలించి వేస్తున్న నిరాశతో అవస్థలు పడుతున్నామని, మా భవిష్యత్ మాకే అర్థం కాకుండా ఉందని ఆవేదన పడుతున్నారు ఈ అమ్మాయిలు. 21 ఏళ్లు వచ్చినా ఇంకా 2 ఏళ్ల పసిబిడ్డల్లా మా తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నామని, ఏదైనా ఇంటి నుండి చేసే ఉద్యోగం ఇప్పించండి బతుకుతాం అంటూ ప్రాధేయపడుతున్నారు ఈ అమ్మాయిలు. వారి వేదన నిండిన మాటలు ఎవరికైనా కంటతడి పెట్టిస్తాయి. రెంట్ హౌస్లలో ఉండనిస్తలేరు మేడం. మమ్మల్ని చూసి మా మమ్మీ వాళ్ళని కూడా కాల్ చేయమని చెప్పేస్తున్నారు. ఎక్కడ మాకు సొంతం ఇల్లు లేదు. మా మమ్మీ వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూనే ఉంటారు. ఇంకా మాకు ఇదే ఉంది. ఇప్పుడు ఏమీ లేవు, ఎవరు దగ్గరికి రానియరు. 8th క్లాస్ వరకు వెళ్ళినాం స్కూల్కి. ఈ 8th నుంచి ఇక మాకు నడవడం రావట్లేదు. బాత్రూమ్ దగ్గర అది ఇబ్బంది అవుతుంది మాకు. ఓపెన్ 10th మొన్న రాసినాం, అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని అనుకుంటున్నాను. చెల్లె 6th వరకు చదివింది మేడం. నేను 8th వరకు వెళ్ళిన స్కూల్కి. ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేము, ఎండలో కూడా ఉండలేము.
ప్రభుత్వం నుండి వీరికి ఇప్పుడు కావాల్సింది నిలువు నీడ, కొంత ఆర్థికంగా చేయూత అవి ఇచ్చి వీరి బాధకు కొంచెమైనా ఉపశమనం కల్పిస్తే బాగుంటుంది.